పాప తర్వాత ఆ ల్యాండ్కి యజమాని స్వప్న అని రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో మనసు భారం తగ్గింది ఆమెలో. ఇక నువ్వు ఎవరి గురించి భయపడకు స్వప్న అన్నారు విశ్వనాథ్ గారు ధైర్యం చెబుతూ. మీరంతా ఉండగా నాకేం భయం ఉండదు సార్ అని చెప్పి అరిని నువ్వు ఇంకా ఫుడ్ తినలేదు రామ్మా అంటూ వెళ్ళింది. లాయర్ సెలవంటూ వెళ్ళిపోయాడు. పాపని ఎత్తుకొని అది ఇది చెప్తూ గోరు ముద్దలు తినిపిస్తుంది స్వప్న. పాప అల్లరి కూడా చేస్తుందని నీ వల్లే తెలిసింది స్వప్న అన్నారు విశ్వనాథ్ గారు. పిల్లల్ని కట్టిపడేస్తే వాళ్ళలో సహజంగా ఉండే అమాయకత్వం అల్లరి కనబడదు సార్. పిల్లలు అంటేనే అల్లరి, ముద్దు ముద్దు మాటలు, అవే కదా బాల్యానికి గుర్తులు. మన హరిణికి ఆ బాల్యం ఎక్కువ రోజులు ఉంటుంది. అది దేవుడు ఇచ్చిన వరం అంటూ తిననంటూ మారం చేస్తున్న పాపని ఆడిస్తూ ఫుడ్ పెడుతున్న స్వప్నాన్ని గోడకి ఆనుకొని ఆమెను తదేకంగా చూస్తున్నాడు అభి. పాపకి దిష్టి తీసి మూతి తుడిచి నీళ్లు తాగించి తాతయ్య దగ్గర ఉండమని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తూ వారకి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకున్న అభిని చూసి ఆగిపోయింది. అభి నా బంగారం కదూ ఈ కొంచెం తినరా అంటున్న ఆత్మీయ పిలుపు దూరమై 4 ఏళ్లు దాటింది. అభికి పట్టరాని దుఃఖం ముంచుకొచ్చింది. అతన్ని అలా చలనం లేని వాడిలా చూడటం ఇదే మొదటిసారి. ఏమైంది ఎందుకలా ఉన్నారు అనుకుంటూ అడగడానికి ధైర్యం చాలక అడగలేదు. తాతయ్య ఈవినింగ్ వరకు ఉంటారా అడిగాడు ఆఫీస్కి రెడీ అయి వచ్చిన అభి. ఉంటాను నాన్న, ఇవాళ పాపతో చాలా సమయం గడపాలని ఉంది. నాకు కూడా ఏం పనులు లేవు అన్నారు. సరే ఈవినింగ్ నేను వచ్చాక డ్రాప్ చేస్తానని ఆయనకి చెప్పి లంచ్కి రాలేనని స్వప్నతో చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. మనవాణ్ణి చూసి నిట్టూర్పు విడిచి పాపతో ఆటల్లో మునిగారు. విశ్వనాథ్ గారితో ఆడుతూ నిద్రలోకి జారుకుంది హరిణి. పాపలో మునుపటి కంటే చలాకీతనం కొంచెం పెరిగింది స్వప్న. అందుకు కారణం మాత్రం నువ్వే. అలా ఏం లేదు సార్. పాపతో గడిపే టైం ఎక్కువగా ఇస్తే తను కోలుకోవడం కష్టమేమీ కాదు. అలా గడిపే వాళ్ళు లేకనే కదమ్మా ఇన్నాళ్ళు వాడు అంతలా మదనపడ్డాడు. నువ్వు వచ్చాకే వాడు ఊపిరి పీల్చుకోవడం చూశాను. ఇప్పుడు ఆ ల్యాండ్ కోసం అని నా కొడుకు అల్లుడు ఎంత రచ్చ చేస్తారోనని దిగులుగా ఉంది. వీడికి కోపం ఎక్కువ. వాడేమో ఆ గుంట నక్క మాటలు విని కన్న కొడుకుని దూరం పెట్టాడు. వీళ్ళు ఎప్పటికీ కలుస్తారో అసలు కలిసి ఉంటారో లేదో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. నా ఊపిరి పోయేలోపు నా కొడుకు మనవడు ఇదివరకులా నవ్వుతూ మాట్లాడుకోవడం చూడాలని ఉందని బాధగా బెంగగా చెప్పారు ఆయన. అయ్యో అవేం మాటలు సార్. మీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది. తప్పకుండా తొందరలోనే మీ కోరిక నెరవేరుతుంది. కానీ అసలు ఎందుకు మీ అబ్బాయి మనవడు దూరం అయ్యారు? మీరు నాకు చెప్పిన విషయం నేను ఎవరితోనూ చెప్పనండి. కానీ పాప పరిస్థితి చూశాక అడగాలని అనిపించింది అని చెప్పింది స్వప్న. నీతో చెప్పకూడదని కాదు స్వప్న, మొన్నే చెప్పేవాడిని. కానీ నిన్న అభి నీతో పూజలో కూర్చున్నాడని తెలిసిన తర్వాత నీకెంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో నాకు అర్థమయ్యింది అనుకుంటూ అది చాలా పెద్ద కథ. చెప్తే నా మనసు భారం కూడా తగ్గుతుంది అన్నారు. ఆయనకి పండ్ల రసం ఇచ్చి కూర్చుంది. విశ్వనాథ్ గారు గతాన్ని గుర్తు చేసుకున్నారు. 4 సంవత్సరాల క్రితం మురళీ గారు బిజినెస్లో దూసుకుపోతున్నారు. అంది వచ్చిన కొడుకు కూడా వ్యాపారంలో జాయిన్ అవ్వడంతో ఆ సంవత్సరమే తన మాస్టర్స్ కంప్లీట్ చేసిన అభి తన తండ్రి బిజినెస్ టేక్ ఓవర్ చేసిన రోజులు. ఎదిగిన కొడుకుని చూసి ఆయన ఛాతి గర్వంతో పెరిగింది. దేశవ్యాప్తంగా తమ కంపెనీ మరో 4 బ్రాంచులు స్టార్ట్ చేశారు. వాటి పని మీద తీరిక లేకుండా తిరుగుతున్నారు తండ్రి కొడుకులు. ఏమండి అన్నయ్య గారు వ్యాపారం మీద క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నారు. మీరు కూడా వెంట వస్తానని చెప్పొచ్చు కదండి. పెళ్ళైనప్పటి నుంచి ఇలా వాళ్ళింట్లోనే పడి బతుకుతున్నాం. మన పిల్లలు కూడా పెళ్ళిళ్ళకు వచ్చారు. ఎన్ని రోజులని ఇలాగే ఉంటాం అని ఒకరోజు అడిగింది సునీత. ఆమె మురళి గారికి సొంత చెల్లెలు, విశ్వనాథ్ గారికి కూతురు. తెలిసిన సంబంధమని గంగిరెడ్డినిచ్చి సునీతకి పెళ్లి చేశారు. అది ఎంత పెద్ద తప్పో త్వరగానే అర్థమైంది విశ్వనాథ్ గారికి. కానీ కూతురు ముఖం చూసి ఊరుకున్నారు. తాతలు సంపాదించిన ఆస్తి ఉందని పెళ్లి వాళ్ళ ద్వారా అబద్ధం చెప్పించిన గంగిరెడ్డి తీరా పెళ్ళయ్యాక అవన్నీ చేసిన అప్పులకు పోయాయని మామగారి ఇంటికి వచ్చి బోరుమన్న చెల్లెల జీవితం కష్టాల్లో పడకూడదని ఇక్కడే ఉండండి అని చెప్పి తన ఇంట్లోనే పాముకి ఆశ్రయం ఇచ్చానని తెలియక గంగిరెడ్డికి ఆశ్రయం ఇచ్చాడు మురళి. అప్పటికి మురళి గారికి ఇంకా పెళ్లి కాలేదు. తల్లి లేని ఇంట్లో తన చెల్లెలు అమ్మలాగా తిరుగుతుంటే ఆనందపడ్డాడు. అంతలోనే సునీత నెల తప్పింది. వాసు పుట్టాడు. మేనలుడు పుట్టాడని మురళి గారు ఆనందం అంతా ఇంత కాదు. కొడుకుకి పిల్లలు అంటే ఉన్న ఇష్టానికి
తన స్నేహితుడి కూతురైన వాణి గారిని ఇచ్చి పెళ్లి చేశారు విశ్వనాథ్ గారు. పెళ్ళైన 2 నెలలకి నెల తప్పిన వాణి గారు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.